హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. సార్ మన లొకేషన్ గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి హర్షాశ్రీ కార్స్ అని కొట్టగానే మన లొకేషన్ చూపిస్తే సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో K10 LXI వేరియంటు. ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్లో రన్ అయింది సార్. సెకండ్ ఓనర్. సీరియల్ నెంబర్ చూసినట్టయితే ఓనర్ సీరియల్ సెకండ్ నెంబరు. 96,000 కిలోమీటర్ తిరిగింది సార్. మీకు వెహికల్ అనేది ఏ విధంగా ఉందనేది వీడియో క్లియర్గా చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి BE కోడ్. ఇది రీసెంట్లీ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ అయిందండి. యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదు, చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే టచ్ అప్ చేయించడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి సార్, వెహికల్ ఏ కండిషన్లో ఉంది మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు సార్. ఫస్ట్ రెన్యువల్ కూడా కాలేదు సార్. వెహికల్ వచ్చేసి ఏపీ, తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్. వెహికల్ ఒక మోడల్ చూసినట్టయితే 2011 జనవరి. జూలైలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2026 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంది సెప్టెంబర్ 2026 వరకు. ఫ్రంట్ పొజిషన్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు సార్, చూసుకోవచ్చు. రైట్ సైడ్ యాప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. కాల్ టాప్ కొద్దిగా రస్ట్ అనేది ఫామ్ అయింది. విన్ ప్లేట్ కూడా విజిబుల్ ఉంది. ఫ్రంట్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్. మీకు రేడియేటర్ పట్టి కానీ అప్పర్ లోవర్ క్రాస్ మెంబర్ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్. బ్యానెట్ కూడా ఒరిజినల్ ఉంది, ఎక్కువ యూజ్ చేయలేదు. వెహికల్ అనేది పక్కకు ఉండడం వల్ల ఈ విధంగా అయితే ఉంది సార్. ఒకసారి ఇంజన్ ఆన్ చేయండి, చూసుకోవచ్చు సార్. ఇది 998 క్యూబిక్ కెపాసిటీ సార్. 1000 cc K సిరీస్ ఇంజన్ ఇది. మైలేజ్ అయితే 18+ అయితే మైలేజ్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఆపరేషన్ సార్. వెహికల్ యొక్క డిప్ స్టిక్ నుంచి ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం లేదు. ఎగ్జాస్టర్ నుంచి కూడా స్మోక్ అనేది రిలీజ్ అవ్వడం లేదు సార్. మేము మొత్తం చెక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి మేము యూట్యూబ్లో ప్రమోట్ చేస్తాము సార్. ఫ్రంట్ టైర్ చూసినట్టయితే రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది సార్. ఇది 100కు 90% టైర్ కండిషన్లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. వచ్చేసి JK కంపెనీ టైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కంపెనీ గ్లాస్ ఉంది సార్. 2011లో వచ్చిన గ్లాసే ఉంది. ఇది కూడా సేమ్ చెక్ చేసుకోవచ్చు వీడియోలో. VXIలో 2 పవర్ విండోస్ వస్తాయి సార్. ఇది LXI వేరియంట్ కాబట్టి ఇందులో మాన్యువలే ఉంటుంది, చూసుకోవచ్చు. వెహికల్ ఎక్కడ కానీ రస్ట్ అనేది ఫామ్ కాలేదండి. పిల్లర్ కూడా కంపెనీ పంచింగ్స్తోనే ఉంది, ఎటువంటి డిస్టర్బ్ కాలేదు, చూసుకోవచ్చు. ఇంటీరియర్ పరంగా అయితే నీట్గానే ఉంది సార్. సీట్ కవర్ ఒకటి, డ్రైవర్ సైడ్ సీట్ కవర్ ఒకటి డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది వెహికల్. 96,000 డ్రివెన్ ఉంది. ఒరిజినల్ ఓడోమీటర్ సార్. AC ఫంక్షన్ ఓకే. పయోనీర్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్ అని వస్తుంది. సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉందండి ప్రజెంట్ వచ్చేసి. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా 100కి 70-80% ఉంది. ఇంటీరియర్ కూడా ఒక్కసారి క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది సార్. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 50 to 60% ఉన్నాయి సార్. సార్ ఒక చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి, మేజర్ వర్క్ ఏం లేదు. రూఫ్ లైనింగ్ పైన ఎటువంటి రీపెయింట్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ అయితే లేవండి, స్క్రాచెస్ కూడా లేవు. బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా రీసెంట్లీ రీప్లేస్మెంట్ అయిందండి. చూసుకోవచ్చు. డిక్కీ డోర్ కానీ డిక్కీ సైడ్ కానీ బూట్ స్పేస్లో ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదండి, చూసుకోవచ్చు. స్టెప్ని ఒక 50% ఉంది, ఎయిర్ తక్కువ ఉంది. చిన్న ఫ్యామిలీకి అయితే మంచి లగేజ్ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది సార్.
ఈ టైర్ కూడా 50/60 ఉందండి. గ్లాస్లో చెక్ చేసుకోవచ్చు సార్. లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ చెక్ చేసుకోండి సార్. కంపెనీ పంచింగ్స్తో ఉంది, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు. కంపెనీ డోరే ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి. సార్ ఆల్మోస్ట్ అన్ని డోర్లు ఒరిజినలే ఉన్నాయి సార్. ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయినాయి. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది. వెహికల్లో సస్పెన్సర్ వర్క్ కానీ స్టీరింగ్ వర్క్ కానీ వెహికల్లో ఎటువంటి మేజర్ యాక్సిడెంట్ హిస్టరీ కానీ ఏం లేదు సార్. వెహికల్ పైన స్క్రాచెస్ ఉంటే మీకు టచ్ అప్స్ అనేది అయినాయి సార్, అది వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు సార్. మారుతి సుజుకి ఆల్టో K10 LXI వేరియంటు, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్, గోల్డ్ కలర్ ఉంటుంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు అమ్ముతాం సార్. 2011 జనవరి 2011 జూలైలో రిజిస్ట్రేషన్ అయింది. 2026 వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది. మనకు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. సెప్టెంబర్ 2026 సెప్టెంబర్ వరకు వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంటుంది. చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా. మల్టిపుల్ స్క్రాచెస్ ఉంటే వెహికల్ పైన టచ్ అప్స్ అయితే అయినాయి సార్. ఏసీ ఫంక్షన్ కానీ పవర్ స్టీరింగ్ కానీ వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ ప్లేయర్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్స్ ఉన్నాయి, మేజర్ వర్క్ అయితే కాలేదు. తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని 5 years అనేది ఎక్స్టెన్షన్ చేయించుకోవచ్చు. ఆల్రెడీ మళ్ళీ రీరిన్యువల్ అనేది అవుతున్నాయి సార్, టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా అమ్ముతాము. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. మా కన్సల్టెంట్లు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇవే కావు వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 1,29,000 చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ ఉంది, స్లైట్లీ నెగోషియబుల్. ప్రైజు ఫిక్స్ ఏం కాదు, వచ్చి చూసుకొని మాట్లాడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, నమస్తే.